ఐపీఎల్ 18వ సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. శనివారం పంజాబ్ కింగ్స్ పై ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ టాప్ 2 లో నిలవాలనే ఆశలను సంక్లిష్టం చేసుకుంది. మొదట బౌలింగ్ లో విఫలమైన ఢిల్లీ ఆ తర్వాత బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించింది. సమీర్ రిజ్వీ 25 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 58 పరుగుల హాఫ్ సెంచరీకి తోడు కరుణ్ నాయర్ 44 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి గెలిచింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు డూప్లెసిస్, రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు పవర్ ప్లే ను ఉపయోగించుకుంటూ బౌండరీల వర్షం కురిపించారు. ఓవైపు వికెట్లను కాపాడుకుంటూనే మరోవైపు వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే లో ఢిల్లీ 61 పరుగులు చేసింది. అయితే మంచి టచ్ లో కనిపించిన రాహుల్ 35 పరుగులతో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత డూప్లెసిస్ 23 పరుగులతో వెంటనే పెవిలియన్ చేరాడు. ఈ దశలో కరుణ్ నాయర్ బాధ్యతగా ఆడాడు. సమీర్ రిజ్వీతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 44 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత సమీర్ రిజ్వీ రెచ్చిపోయి ఆడాడు. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండి ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లో శ్రేయస్ అయ్యర్ 34 బంతులు 53 పరుగులు చేయగా స్టోయినిస్ 16 బంతుల్లోనే 44 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 3 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయకేతనం ఎగరవేసింది. అయితే ఈ మ్యాచ్ ఓటమితో పంజాబ్ కింగ్స్ టాప్ 2 లో నిలవాలనుకున్న ఆశలపై అడియాశలయ్యాయి. ఇక చివరి మ్యాచ్ లో ముంబైపై గెలిచినా కూడా ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ల ఓటములపై టాప్ 2 లో ఉండేందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి.